మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. యువత దాని బారిన పడకూడదని, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. దీని బారిన పడిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ ఇస్తారని, ఎవరైనా వీటిని సేవిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ ఇలీగల్ ట్రాఫికింగ్ గురించి మనము ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము. మొత్తం జిల్లాలో అన్ని అంగన్వాడీ సెంటర్లో, ఈ స్కూల్స్లో, హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో, ఈజీఎస్ సైట్స్ దగ్గర అన్ని చోటాలో డ్రగ్ అబ్యూస్ గురించి, ఇలీగల్ ట్రాఫికింగ్ గురించి అందరూ ప్రతిజ్ఞ తీసుకుంటున్నారు. అండ్ ఈరోజు నా తరపున నాతోటి అండ్ గవర్నమెంట్ తోటి ఒకటే విజ్ఞప్తి, అందరికీ ఎవరికైనా డ్రగ్ తీసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు, దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా మన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి, లేదు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళకి ఐడెంటిటీ కూడా మా పోలీస్ వాళ్ళు సీక్రెట్గా పెడతారు. అండ్ ఇంకా ఒకటి, ఎవరైనా డ్రగ్ ఎడిక్ట్ ఉన్నారు దాని గురించి కూడా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో డి అడిక్షన్ సెంటర్ నడుస్తున్నాయి. ఎవరైనా ఇన్ఫర్మేషన్ దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే, లేదా ఎవరైనా ఇట్లా బాధితులు ఉన్నారు మన డాక్టర్స్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి కూడా దాని గురించి ట్రీట్మెంట్ వస్తుంది. ఇంకా ఒకటి, వాళ్ళ గురించి కూడా మనము మొత్తం ఇన్ఫర్మేషన్ సెక్రెట్గా పెడుతున్నాము. కాబట్టి ఈ యొక్క సోషల్ ఈవిల్కి ఖచ్చితంగా మన జిల్లా నుంచి, మన రాష్ట్రం నుంచి, మన దేశం నుంచి ఇరాడికేట్ చేయాలి. దాని గురించి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.